ప్రభువునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని మాటలు మనము జాగరూకులమై వినాలని మీ అందరికీ కూడా సవినయముగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. క్రైస్తవ జీవితానికి దేవుని మందిరం అనేది లేక దేవుని సహవాసం అనేది లేకపోయినట్లయితే మనం ఎప్పటికీ పరిశుద్ధులం కాలేవు. దేవుని సన్నిధి, దేవుని సహవాసము క్రైస్తవులందరికీ కూడా చాలా చాలా విలువైనది. దీనిని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. దీని కొరకు మనం వేగిరపడుతూ దీని కొరకు ఆ సమయం ఎప్పుడొస్తుందా ఎదురు చూస్తున్నటువంటి గొప్ప నిరీక్షణ గలవారమై ఉండాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని ప్రజలారా, రోమాపత్రికలో దయచేసి రోమాపత్రిక 12వ అధ్యాయం రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాను చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు మగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా. విస్తారమైన నిరీక్షణ అంటే ఎదురుచూపులు. ఎవరి కొరకు? దేవుని కార్యములు నీ జీవితములో, మన జీవితములో, దేవుని యొక్క సంకల్పము నీ దేహములో, నా దేహములో, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి భక్తి నీ దేహములో, నా దేహములో నింపబడ్డానికి ఆయన దగ్గర మనం ఎదురు చూస్తూ ఉండాలట. ఆయన సన్నిధానంలో ఎదురు చూస్తూ ఉండాలి. ఇంచుమించు 67వ సంవత్సరములో అబ్రహామును దేవుడు పిలిచాడు. కొడుకు కొరకు ఇంచుమించు దగ్గర 37 సంవత్సరాల నిరీక్షణ. ఎన్ని సంవత్సరాలు? 37 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉంటున్నాడు. ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, ఈ నెల వస్తాడు, ఈ సంవత్సరం వస్తాడని ఎదురు చూస్తూనే ఉంటున్నాడు. ఎవరి కొరకు? దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎదురు చూపుల్లో దేవుని మీద అవిశ్వాసము కొంచెమైనా కలగలేడు. దేవుడు మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అబ్రహాము ఎండవేళ గుడారము దగ్గర ఎదురు చూస్తూ ఎవరి కొరకు? దేవుని కొరకు ఎదురు చూస్తూ. నా ఇంటికి వస్తానన్నాడు, భోజనం చేస్తానన్నాడు, నాకు కుమారుని ఇస్తానన్నాడు అని గొప్పగా ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఇదే అబ్రహాము యొక్క నిరీక్షణ. దేవుడు నన్ను సిగ్గుపడనేవాడు, అవమానపడనేవాడు. దేవుడు తగిన కాలంలో దగ్గరికి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఒక పక్కన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఒక పక్కన యుద్ధాలు చేస్తూ ఉంటున్నాడు, ఒక పక్కన శ్రమలు పడుతూ ఉన్నాడు, ఒక ప్రక్కన అవమానాలు పడుతూ ఉంటున్నాడు, ఒక ప్రక్కన కష్టార్జితం నష్టమైపోతూ ఉంటున్నది. కష్టార్జితం నష్టము అయిపోతూ ఉంటున్నది. ఎన్నో శ్రమలు, కుటుంబములు గొడవలు, కుటుంబములు సమస్యలు, అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఒక పక్కన రాజులతో యుద్ధాలు చేశాడు. ఎన్ని సమస్యలు ఎదుర్కొంటూ కూడా అబ్రహాము సంపూర్ణమైన నిరీక్షణ గలవాడై దేవుని కొరకు ఏం చేస్తున్నాడు?
ఎదురు చూస్తూ ఉంటున్నాడు. చాలా ఏళ్ళు ఎదురు చూశాడు. అయినా అబ్రహాము విశ్వాసమందు బలహీనుడా బలవంతుడా? బలవంతుడు. విశ్వాసమునందు బలహీనుడు కాక వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎరిగి అబ్రహాము వాగ్దాన ఫలమును పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకని మన జీవితములో ఏ కార్యము జరగాలన్నా నీ జీవితంలో మొట్టమొదటి విస్తారమైన నిరీక్షణ, ఎదురుచూపులు ఉండాలి. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఎదురుచూపులు ఉండాలి. నువ్వు దేవుని నమ్మినంత మాత్రాన, సత్యాన్ని నమ్మినంత మాత్రాన, యేసే నిజమైన దేవుడు నమ్మినంత మాత్రాన, బాప్టిజం పొందినంత మాత్రాన ఎల్లుండే నీ జీవితంలో కార్యాలు జరగవు. ఈరోజు నమ్ముకున్నావు కాబట్టి దేవుని కార్యాలు జరగవు. దేవుని కార్యములు జరగాలంటే విస్తారమైన నిరీక్షణ కలిగి ఎదురుచూపులు ఉండాలి. దేవుడు తన సమయము రావాలి, అప్పుడు కార్యాలు చేస్తూ ఉంటాడు మన జీవితంలో. మన పుట్టక మునుపే ఆయన మన ఏండ్లన్నీ లెక్కించాడు, మన రోజులన్నీ లెక్కించాడు. ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతావో ఆయన దగ్గర లెక్క ఉన్నది. నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో ఆయన దగ్గర లెక్క ఉన్నది. ఏ సంవత్సరములు ఏం చేస్తానో ఆయన దగ్గర లెక్క ఉన్నది. ఎప్పుడు దేవుని పరిచర్లకు వస్తానో ఆ లెక్క ఆయన దగ్గర ఉన్నది. ఎప్పుడు పరిచర్లు ఏమేమి పనులు చేస్తానో ఆ లెక్క ఆయన దగ్గర ఉంది. ఎప్పుడు చనిపోతానో కూడా ఆ లెక్క ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి ఆయన చేతిలో ఉన్నటువంటి పిల్లలముగా తగిన కాలమందు దేవుడిని నిశ్చయించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద నిరీక్షణతో దీన మనస్కులై ఉండాలి. ఏంటి అబ్రహాము, దేవుడు మాట ఇచ్చాడన్నావు, కొడుకునిస్తాడన్నావు, కానీ ఇంతవరకు కొడుకునివ్వలేదు. ఏంటి, నువ్వు నమ్మినది దేవుణ్ణి నమ్మావా, లేకపోతే పొరపాటునేమని కలొచ్చిందా అన్నవాళ్ళు ఉండకపోరు. ఇంటిలో భార్య ఉన్నది అలాగా. ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తావు అబ్రాహ్మా, నా యజమానుడా? ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తావు పిల్లల కోసం? పిల్లలు పుట్టరు, ఆ సంగతి నీకు అర్థం కావట్లేదు. నువ్వు అమాయకుడివి, నీ పిచ్చోడివి. ఎవరో మాట్లాడారన్నో, మాట్లాడితే పిల్లలేరి. నీ వయసు ఏమో 80-98 సంవత్సరాలు వచ్చేసినాయి, లేక 90 సంవత్సరాలు వచ్చేసినాయి. 85-90 సంవత్సరాలు వచ్చేసినాయి, పిల్లలేరి. లేదమ్మాయి, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడు, ఖచ్చితంగా దర్శిస్తాడని చెప్పేసి శారాకు అబ్రహాము చెబుతూ ఉంటున్నాడు. కానీ శారా అబ్రహాము యొక్క అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటున్నది. నవ్వుకుంటూ ఉంటున్నది. కానీ అబ్రహాము ఆ శారా జీవితంలో అమాయకుడు, కానీ అబ్రహాము దేవుని విషయంలో మహాబలవంతుడు. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చిన తర్వాత మీదికి మరలా ఈ సంవత్సరం ఇంటికి వస్తాను, వచ్చినప్పుడు శారావుడిలో కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు పేరేం పేరు? అబ్రహాం ఇంటికి రాకముందు చెప్పిన పేరు ఇస్సాకు అని పేరు పెడతామని. భోజనం చేసిన తర్వాత కాదు, అంతకుముందే అబ్రహాము కొడుకు పుడతాడు, ఆ కొడుకు ఇస్సాకు అని పేరు పెడతామని చెప్పినటువంటి వాడు. ఇలా ప్రత్యక్షమై కొడుకునిస్తానన్నాడు, ప్రత్యక్షమై కొడుకునిచ్చి అతను పేరు పెడతాను, ప్రత్యక్షమై మీదటి సంవత్సరానికి కొడుకు శారావుడిలో ఉంటున్నప్పుడు చాటును ఉండి పక్కపక్క నవ్వుకున్నాడు. చెప్పు మా ఆయన అమాయకుడు, నీ మాటిని సొంత ఊరిని విడిచిపెట్టి, సొంత జనాన్ని విడిచిపెట్టి, బంధు వర్గం విడిచిపెట్టి, రక్త సంబంధం విడిచిపెట్టి, ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు అని తలంచుకొని దేవుడు చెబుతున్నప్పుడు నవ్వుకుంటున్నాను. ఎందుకంటే స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పటికీ ఎవరికి? శారాకి. అలాగే
అబ్రహాము కూడా ముసలివాడైపోయాడు. 100 సంవత్సరాల వయసు గలవాడికి పిల్లలా అంటూ ఉంటున్నాడు అబ్రహాము. అటువంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాము దగ్గర దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు శారా నవ్వుతూ ఉంటున్నది. ఆ నవ్వుకు అర్థం ఏంటి? ఏంటి ఆ నవ్వుకు? సాధ్యం కాదు, ఈయన ఏదో చెబుతున్నాడు, ఆయన ఏదో వింటూ ఉంటాడు. వెర్రివాగులాడు మాట. చాలేవయ్యా అంటారు కదా, వెర్రివాగుల వాడు వింటున్నాడు, నవ్వుతున్నాడు. అప్పుడు దేవునికి శారా నవ్వనేలా, శారా నవ్వనేలా. వెంటనేముంది? అబ్బే లేదు సార్ నేను నవ్వలేదని. లేదు, నువ్వు నవ్వితివి. ఏమంటాడు? లేదు, నువ్వు నవ్వితివి. చూడండి, దేవుడు మనుషులతో ఎంత సన్నిహిత సాన్నిధ్యము ఏర్పాటు చేసుకున్నాడో చూడండి. మనము కూడా దేవునితో అటువంటి సన్నిహిత సాన్నిధ్యం ఏర్పాటు చేసుకోవాలి. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగానే, నీ భర్తతో మాట్లాడినట్లుగానే, నీ యొక్క మరి బంధువుతో మాట్లాడినట్లుగానే దేవునితో మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇంకా అంత భక్తిలోనికి రాలేదులేండి. ఇంకా మనం ఎక్కడున్నామంటే నేల మీద డోగాడుతూ ఉంటూ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, డోగాడుతూనే ఉంటున్నాం. కారణం ఏమిటంటే నిరీక్షణ లేని వారమే కొంతకాలం ఎదురు చూసి ఈడు మారడు, అంతే. ఏమ్మా మీ ఆయన మారాడంటే, మా ఆయన మారడండి, అంటే అండి. ఎందుకు అప్పుడే అంత నిరీక్షణ కోల్పోతావు? ఏమండి మీ జీవితం ఇంకా ఇలా ఉంటారు, మీరు మారండి అంటే మారవండి, మేము ఎలాగ ఉంటామండి. నిరీక్షణ కోల్పోవద్దు. విశ్వాసం ఉన్నదిగా నిరీక్షణ మాత్రము కోల్పోవద్దు. నిరీక్షణ కోల్పోయావంటే మొత్తం నీ జీవితం మొత్తం కుప్పకూలిపోద్దు అంటే అండి. నీ యొక్క ఉద్దేశమే కుప్పకూలిపోద్ది, నీ యొక్క విశ్వాసమే కుప్పకూలిపోద్ది, నీ భక్తే కుప్పకూలిపోద్ది. లోకములో ఉన్నట్లుగా కాదు నీ భక్తి, లోకము చేస్తున్నట్టుగా కాదు నీ భక్తి, లోకులు అనుసరిస్తున్నట్టుగా చేస్తున్నది కాదు నీ భక్తి. లోకములో ఉన్న వారితో సాటి కాడు నీ దేవుడు, వారితో సాటి చేయొద్దు. లోకములో ఉన్నవారు అటువంటి వాడు కాదు నీ దేవుడు. లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులు సృష్టించుకున్నారు, కానీ లోకములో ఉన్నవారిని, లోకము నుంచి నిన్ను సృష్టించిన వాడు నీ దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని యొక్క మహాసన్నిధిలో, ఆ దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి దేవుణ్ణి ఏ విషయములో కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుడు అడుగుతున్నాడు, ఒకవేళ అలా చేస్తావేమో కానీ ఈ దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. ఏమని అడుగుతూ ఉంటున్నాడు చూడండి. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 40 అధ్యాయము, యెషయా గ్రంథము 40 అధ్యాయము 25వ వచనం 26వ వచనం చదువుకున్నాను చూడండి. ఏమా? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచూ ఉన్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఆకాశ నక్షత్రములను సూర్య చంద్రులను ఎవరు సృజించాడు? వీటి లెక్క చెప్పున వీటి సమూహమును బయలుదేరజేసి వీటన్నిటికి పేరులు పెట్టి పిలిచువాడే కదా. చాలమ్మా. ఈయన పలానా వానికి సమానుడని నన్ను ఎవరికి పోలుస్తారు మీరు, నాతో ఎవరిని పోలిక పెడతారు అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నాడు. అంటే లోకములో ఉన్నటువంటి
మరి దేవతలకు కానీ దేవుళ్ళని పిలువబడుతున్న వారికి కానీ మాట్లాడుతున్నది ఏంటంటే, వారితో నన్ను ఎవరికి సాటి చేస్తారు? ఏమండి, వాళ్ళకి నాకు పోలికేంటి? వాళ్ళు వేరు, నేను వేరు. అందుకనే షోలమిత్ అంటూ ఉంటుంది, 10,000 మందిలో నా ప్రియుడిని నేను గుర్తించగలను అంటూ ఉంటుంది. ధవళవర్ణుడు, రత్నవర్ణుడని పిలువబడుతూ ఉంటున్నాడు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే బ్రతికినవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించుకొని, ఆ బలవంతుడైన దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించుకొని ఈ భూమి మీద ఆయన స్వకీయ సాంపాద్య జనముగా నిన్ను ప్రత్యేకించుకుని నీతో మాట్లాడుతున్నాడు. దేని గురించి దిగులు పడకండి, విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండండి. నీ కోరిక తీర్చకుండా నిన్ను భూమి నుంచి తీసుకోడు. నీ కోరిక, నీ ఉద్దేశము, నీ సాఫల్యత నెరవేర్చకుండా ఆయన భూమి నుంచి నిన్ను తీసుకోడు. నీ కోరికను సిద్ధింపజేస్తాడు. నీ ఆలోచన యావత్తు నెరవేరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మాటిచ్చినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావట్టును సఫలపరిచదనన్నాడు. దేవుని ప్రజలారా, యేసు రక్తము చేత కడగబడి ఆయన చెప్పినట్టు నీటి బాప్తిసం పొందినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళరా, దేవుడు నిన్ను విడుచుట అసాధ్యం. దేవుడు నిన్ను మర్చిపోడు, అసాధ్యము. ఆ దేవుని పట్ల మనం విస్తారమైన నిరీక్షణ కలిగిన వారమే ఉండాలి. ఏమిటమ్మా నిరీక్షణ? ఆ నిరీక్షణ ఏమిటి? దేవుని బిడ్డలారా, 3 సంగతులు చెబుతాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. నేను ఇంకా మూలవాక్యం దగ్గర రాలేదు, వస్తాను. ఆ నిరీక్షణ గురించిన 3 విషయాలు చెబుతూ ఉంటాను. మొట్టమొదటిగా భూమి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం? మధ్యాకాశమా, పరదేశ మధ్యాకాశమా, పరలోకమా? లేదంటే మళ్ళీ అదే లేదంటే ఏంటి? మొట్టమొదట మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్తాం? మధ్యాకాశానికా, పరదేశికా, లేకపోతే పరలోకానికా? ఎక్కడికండి? పరదేశేనా? మరి ఎక్కడికి వెళ్తాం? కొంతమంది పరదేశం అంటున్నారు, కొంతమంది పరదేశ్ కాదు అంటున్నారు. పరలోకమా అండి? మనము భూమి నుంచి ఎత్తబడిన తర్వాత వెళ్ళే స్థలం ఏది? మధ్యాకాశము. పరదేశు కాదు. ప్రభువు రాకుండా చనిపోతే పరదేశులకి వెళ్తాం. ప్రభువు రాకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పరదేశకి వెళ్తాం. పరలోకం వెళ్తామా, పరదేశకి వెళ్తామా? పరలోకం కాదా? ఏమండి, మోషే చనిపోయింది ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకి వెళ్ళాడు, పరలోకం వెళ్ళాడా? ఏలియా పరలోకం వెళ్ళాడు, పరదేశకి వెళ్ళాడా? క్షమించండి, యోహాను పరదేశకి వెళ్ళాడు, పరలోకం వెళ్ళాడా? కొంతమంది స్పెషల్ ఇన్విటేషన్తో పరలోకం వెళ్ళారు, కానీ ప్రభువు రాకుండా ముందు చనిపోయినటువంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? పరదేశకు వెళుతూ ఉంటారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత మనమందరం ఎక్కడికి వెళ్తాము? మధ్యాకాశంలోకి వెళుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి మనము యేసు ప్రభు వచ్చిన తర్వాత మధ్యాకాశంలోకి వస్తాడు. ఎవరిని తీసుకుని? మనకంటే ముందుగా మృతులైన వారందరినీ తీసుకుని ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంలోకి వస్తూ ఉంటాడు. ఆ మీద సజీవులను మనము కూడా భూమి నుంచి మేఘముల మీద మధ్యాకాశంలోనికి కొనుపోబడుతూ ఉంటాం. ఎలాగ అడ్రస్ కూడా ఎలా కొనుపోబడతామంట? అలాగే జిమ్ముని గాల్లో పక్షి రెక్కలు ఆడించి కూడా ఇలా వెళ్ళిపోవడం కాదు. మేఘాలు వస్తాయి, మేఘములలోంచి మనం తోడుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తాం? మధ్యాకాశంలోకి వెళ్తూ ఉంటాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యేసు రక్తమే జయం. హల్లెలూయా.
4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేటురు. ఆ మీటడు సజీవులో నిలిచిండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. ఎలా కొనుపోబడతామంట? మేఘముల మీద. ఇది మన నిరీక్షణ. అవునా కాదా? మీ నిరీక్షణ ఇదేనా? ఏమోనండి, ప్రభుని నమ్ముకున్నామండి, దేవుని నమ్ముకున్నామండి. ఆ దేవుడు మంచోడని మా పాస్టర్ గారు చెప్పారు. చచ్చిపోతే పరలోకి వెళ్ళిపోతామంట మా పాస్టర్ గారు చెప్పారు. కాబట్టి ప్రభుని నమ్ముకున్నామండి. కష్టాలు పడుతున్నాం, బాధలు పడుతున్నామండి. అయినా ప్రార్థన చేస్తున్నామండి, దేవుడు ఏదో మేలు చేస్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్నామని ఇటువంటి మాటలు చెబుతూ ఉంటారా? దేవుని బిడ్డలారు, ఇటువంటి మాటలు కదా మనం చెప్పవలసింది. ప్రభువు నమ్ముకున్నాము. నా ప్రభు మధ్యాకాశంలోనికి వస్తాడు. ఎందుకో నన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. ఎలాగెళ్తారమ్మా మీరు? విమానమా, హెలికాప్టరా, లేకపోతే ఫ్లయింగ్ సాసెస్ ఏమైనా వస్తాయా అంటే ఏం వస్తారో తెలియదు, కానీ మేఘాలు మాత్రం వస్తాయని చెప్పాడండి. ఆ మేఘములు మరి ఎలా ఉంటాయో మాకు తెలియదు, కానీ ఆ మేఘములలో మేము ఏం చేస్తాం? కొనుపోబడు. ఇది నిరీక్షణ అంటే. నిరీక్షణ అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ లోక సంబంధమైనది కాదు ఉన్నది, కానీ దానికంటే ప్రాధాన్యత లేదు. కానీ అసలు నిరీక్షణ ఏంటంటే దేవుడు వస్తాడు, నేను అక్కడికి వెళ్ళిపోతూ మధ్యాకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటాను. మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తారు సంఘం? మళ్ళీ ఎక్కడ రావాలి? మళ్ళీ ఎందుకు భూమి మీదకి? భూమి మీద ఎందుకండి? మరలా సంఘం ఎక్కడికి వస్తుంది? 1000 ఏళ్ళ పరిపాలన వస్తుంది ఇక్కడికి. 1000 ఏళ్ళ పరిపాలనలో ఉంటుంది. అప్పుడు ఎవరు? ఆఫీసర్స్ ఎవరు? ఉద్యోగస్తులు ఎవరు? న్యాయాధిపతులు ఎవరు? రాజులు ఎవరు? ఎవరండి? మనమే. ఇప్పుడు చదువుకుని ఉద్యోగాలు రాలేదని బాధపడకండి. ఈ ఉద్యోగాలు ఇస్తే 30 సంవత్సరాలు డ్యూటీ ఇస్తారు, కానీ ఆ ఉద్యోగులు ఏంటి? 1000 ఏళ్ళ పరిపాలన. 1000 ఏళ్ళు నో రిటైర్మెంట్. 1000 ఏళ్ళ పరిపాలన భూమి మీద జరుగుద్ది. ఇది క్రైస్తవ నిరీక్షణ, ఇది క్రైస్తవుని విశ్వాసం. 1000 ఏళ్ళ పరిపాలన భూమి మీదకి వస్తూ ఉంటావు మరలా. అప్పుడు నువ్వు ఇప్పుడు అనుకుంటాను, అంత భాగ్యం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ దొరికింది, అంత చదువు ఎక్కడ ఏడ్చిందా దగ్గర? అంత చదువు లేదు, అంత చాకచక్యం లేదు, మాటలు నేర్పరితనం లేదు, వాళ్ళు రావు, ఏబీసీలు రావు. నేనేం పరిపాలించాను అంటే ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో చదువుతో పని లేదు నీకు. హల్లెలూయా. అక్షర జ్ఞానముతో పని లేదు నీకు. దేవుని బిడ్డలారా, ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో మొత్తం నీవే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మొత్తం మనము మార్పు పొందడము. మన దేహములు మహిమ దేహములుగా మారిపోతాయి. క్రీస్తు దేహములుగా మారిపోయినప్పుడు క్రీస్తు యొక్క జ్ఞానం మన బుర్రలో ఉండదా? పరిశుద్ధ దేవుని కూర్చొని సంపూర్ణ జ్ఞానము నీ బుర్ర నిన్న ఉంటుంది. చదువుతో పని లేదు. అంత జ్ఞానము చొప్పున నీవు పరిపాలన చేస్తూ ఉంటావు. నీ దేహమే మహిమ దేహము, నీ యొక్క ఆలోచనలే మహిమకరమైన ఆలోచనలు, నీ యొక్క వ్యూహమే ఆలోచనలే. నీ ముందు ఎవరు కూడా జాలకుండా ఉంటారు. నిలవలేరు నీ ముందు. 1000 ఏళ్ళ పరిపాలన, నీతి న్యాయములు కలిగినటువంటి పరిపాలన. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ కనుచూపే చాలు అక్కడ నీతి పరిపాలన జరిగిస్తూ ఉంటుంది. నీ నోటి మాట, నీ వాక్యం చాలు అక్కడ నీతి న్యాయములు జరిగిస్తూ ఉంటే ఆ నీతి పాలనలో 1000 ఏళ్ళ పరిపాలనలో మరణాలు ఉండవు. ఆ 1000 ఏళ్ళ పరిపాలన ఏముండవు? అకాల మరణాలు ఉండవు, యాక్సిడెంట్లు ఉండవు, ఒకళ్ళు కూడా చంపుకోవటాలు ఉండవు, తిట్టుకోవటాలు ఉండవు, ఏమి ఉండవు. అది 1000 ఏళ్ళ రాజ్యములో దేవుని యొక్క పరిపాలన. క్రీస్తు ఈ లోకమును 1000 ఏళ్ళు పరిపాలించబోతూ ఉంటున్నాడు. ఆ పరిపాలనలో ఆయన సహాయకులము,
ఆయన సహ ఉద్యోగములో ఉన్నవారు ఎవరంటే మనమే. హల్లెలూయా. ఏండి, నమ్ముతున్నారా నమ్మరా? పోయిన వారం చదివించాను, మళ్ళా చదవండి. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 149వ అధ్యాయము ఆఖరి వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతులు రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకు కలుగు ఏముందంట వాళ్ళ చేతిలో? రెండంచుల ఖడ్గమున్నది. ఎవరి చేతిలో? మన చేతిలో. ఆ ఖడ్గమే మనుషులందరినీ పరిపాలిస్తూ ఉంటుంది, సంగతులన్నీ పరిశోధిస్తూ ఉంటుంది. సంగతులు ఏం చేస్తుంది? పరిశోధిస్తూ ఉంటుంది. ఏ ఉద్దేశముతో నీవు ఆ మాట అన్నావు, ఏ ఉద్దేశముతో ఆ పని చేసావని నేను అది కీలును మూలుగును విభజించినట్టు మట్టుకు దూరుచు లోపలికెళ్ళి కణములో ఉన్న ఆలోచనలు కూడా బయటికి తీసుకుని వస్తూ ఉంటుంది. దుర్మార్గుడా, ఇటువంటి పని చేస్తారని చెప్పేసి వీడికి యావజ్జీవ కారాజక చేయండి అంటారంటే. ఎందుకంటే వాక్యం యొక్క పద్ధతి అదే కదా. హెబ్రీ రాసిన పత్రికలు ఉంది కదా, అది కీలును మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. దయచేసి చదువుకుందాం, చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, 4:12. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం, డబ్బులు అడుకోకండి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుకు దూరొచ్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ వాక్యం ఎవరి చేతుల్లో ఉందంట? భక్తుల చేతుల్లో ఉన్నది. 1000 ఏళ్ళ పరిపాలన చేస్తున్న వారి చేతిలో ఉన్నది. ఇంకేం కావాలి? ఏమండి, జ్వరం ఉందో లేదో ఏం చూస్తారు? థర్మామీటరే కదా. గుండు కొట్టుకుంటా లేదో స్టెతస్కోప్ చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు థర్మామీటర్ అంటే వాక్యం పెడతాము, ఆ వాక్యం ఏం చేస్తుంది? మొత్తం స్కానింగ్ చేస్తుంది. మొత్తం స్కానింగ్ చేసి ఎక్కడో ఒక మూల ఓ కణములో నీకు ఉన్నటువంటి దుష్టాలోచన వెళ్తుంది అనుకోండి, దాన్ని కూడా బయటికి తీసుకొచ్చు అనమాట. ఏరా బుద్ధి, పైకి ఎంత మంచిగా కనబడుతున్నావు, లోపల ఇటువంటి ఉద్దేశాలు ఉన్నాయి, ఎందుకున్నాయి అని తీర్పు తీరుస్తారటండి. తీర్పు తీర్చి శిక్ష విధిస్తారటండి. ఏమండి, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మన విశ్వాసం ఏంటి? నేను తీర్చగలనా, నేను చేయగలనా అని మనం చదువుకున్నానా, నాకేం తెలియదు బాబయ్య అంటూ ఉంటారు. ఇప్పుడు తెలుసుకోవాల్సిన నువ్వా లేట వాక్యమా? నీ చేతిలో ఉన్నది తీర్పు తీరుస్తా, నువ్వు తీర్పు తీరుస్తావా? నీ చేతిలో ఉన్నదే, అది నీదది. హల్లెలూయా. అది నీదది. సృజనాత్మకమైన శక్తి కలిగిన వాక్యం నీకు ఇస్తున్నాడు ఆయన. నాకైతే ఈ నిరీక్షణ 100%, 1000% ఉందండి. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా మనకేం బాధలేడు. కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు దేవుడు, తినడానికి తిండి ఇచ్చాడు, తలదాచుకోవడానికి ఒక గృహం ఇచ్చాడు, చాలు. ఇంకేం కావాలి? ఏం అవసరం లేదు. చూడడానికి ఏం అవసరం లేదు. ఏమండి, ఏసీ అంతగానో అవసరం లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళని అన్నీ ఇచ్చాడు. కానీ అసలు నిరీక్షణ దేనికంటే, ఇదిగో దీని కొరకు నేను భూమి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి? మధ్యాకాశంలోనికి వెళ్ళాలి. మధ్యాకాశంలో ఎక్కడ రావాలి? భూమి మీదకి రావాలి. భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క నిత్య నివాసమైన పరలోకములోనికి. అది అప్పుడు ఎండగాడు పడుతుంది మనందరికీ. ఈ భూమికి మనకి టాటా అప్పుడు ఇక్కడ శాశ్వత ఇది ఉండదుగా. భూమి ఆకాశములు గతించిపోతే కొత్త ఆకాశం అంటే కొత్త యుగాలు ప్రారంభమవుతాయి. ఎవరితోటి? ఆదాముతో ఎలాగైతే ఈ యుగము ప్రారంభమైనదో, ఈ భూమి మీద మొదటి మనుషుడైన ఆదాముతో యుగం ఎలాగైతే ప్రారంభమైనదో, నీతో పాటు 1000 ఏళ్ళ పరిపాలన జరిగిన తర్వాత అక్కడ నూతన యుగాలు ప్రారంభమవుతాయి. అక్కడ పాపం ఉండదు, అక్కడ అపవాది ఉండడు, అక్కడ అన్యాయం ఉండదు, అక్కడ అతిక్రమం ఉండదు. దేవుని మహిమ వెలుగులో యుగయుగాలు వెలుగుండిపోతూ ఉంటాము. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలి.
అక్కడికి వెళ్ళాలంటే మొట్టమొదటి భూమి మీద మనం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం మధ్యాకాశంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? మనం చాలామంది పరలోకం తీసిపోతాడు, నీ దగ్గర తీసిపోతాడు అంటూ ఉంటారు. ఆ మాట అనకండి. ఏమనాలి? ప్రభువా నేను మధ్యాకాశానికి రావాలి తండ్రి. ఫస్ట్ మజిలీ ఎక్కడ? మధ్యాకాశంలో రావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తును ప్రభువుగా హృదయములు ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. అంగీకరించడం వేరు, ప్రతిష్ఠించడం వేరు. అంగీకరించడం తలకాయతో, ప్రతిష్ఠించుకోవడం విశ్వాసముతో హృదయములు స్థిరపరుచుకోవడం. ఈనాడు చాలామంది తలకాయతో యేసుప్రభు దేవుడిని ఒప్పుకుంటూ ఉంటారు. కాదని నన్ను చాలామంది యేసుప్రభు దేవుడండి అని బాప్టిజం పొందినవాడు ఒప్పుకుంటాడు, బాప్టిజం పొందనవాడు కూడా ఒప్పుకుంటాడు. మీ దేవుడు గొప్పోడండి అంటూ ఉంటారు. మా దేవుడు గొప్పోడని చెప్తే కానీ మా దేవుడు గొప్పతనం మాకు తెలియదేటి? ఏమండి? మీ దేవుడు గొప్పోడండి, యేసుప్రభు గొప్ప దేవుడండి అని చెబుతూ ఉంటారు. చాలామంది చెబుతూ ఉంటారు. అన్న వాళ్ళందరూ పరలోకం వస్తారా? పోనీ నమ్మి బాప్టిజం పొందిన వాళ్ళందరూ పరలోకం వస్తారా? ఎందుకు రారు? నమ్మి బాప్టిజం పొందిన వాడు మరి అన్నప్పుడు ఎందుకు రాడు? రాడు అన్నాను. ఎందుకు రాడు అన్నాను? ఏమండి? వాడు హృదయములో ప్రభువుని ప్రతిష్ఠించుకోలేడు. ఎక్కడ ప్రతిష్ఠించుకోలేడు? నమ్మాడా లేదా? తలకేటో నమ్మాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫిలిప్పి సంఘములో, ఈ అపొస్తలుల కార్యములు ఫిలిప్పి సంఘములో సీమోను కూడా ఉన్నాడు. ఎవరున్నారు? సీమోను కూడా ఉన్నాడు. ప్రభువు నమ్మాడా లేదా? బాప్టిజం తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. తీసుకుని సంఘములో సభ్యుడిగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఒకసారి పేతురు ఆ సంఘానికి వెళ్ళి వాక్యం చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగివచ్చి వాళ్ళ భాషలతో మాట్లాడి అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ. అప్పుడు ఈ తలకాయతో నమ్మినటువంటి సీమోను వచ్చి అన్నాడు కదా, ఇంత డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ వరము నాకు దయచేయ అంటూ ఉంటున్నాడు. ఆ వరము నాకు దయచేయ అంటూ ఉంటున్నాడు. ఏమండి? పేతురికి ఎలా ఉంటుంది అప్పుడు? 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉండి తిరిగి అద్భుతాలు చూసినట్టు పేతురు దగ్గరికి వచ్చి ఇంత డబ్బు అక్కడ పెట్టి, కొన్ని కట్టలు అక్కడ పెట్టి, లేకపోతే వెండి బంగారం అక్కడ పోసి ఆ వరమును నాకు దయచేయి, నాకు ఇవ్వండి అని కొనుక్కోవడం ప్రయత్నం చేశాడు. అప్పుడేమన్నాడు? నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొని చూచుచున్నావా? నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట అది తన హృదయము దేవుని ఎదుట. తలకాయ కరెక్టే కాడా? తలకాయ కరెక్టే, తలకాయలోని ఆలోచన మంచిదే, కానీ హృదయం మాత్రము మంచిది, దేవునికి దూరంగా ఉన్నది. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఒక అధికారి, చదువుకున్నటువంటి అధికారి. ఏమండి? ఒక శతాధిపతి అని అధికారిని కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. అధికారి వచ్చాడు. నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలి? మంచి ప్రశ్న కాదా? బైబిల్ అంతట్లకెల్లా ద బెస్ట్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే అదే. నిత్య జీవనకు వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అన్నాడు. మంచి ఎవడే వేయలేడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎవరు కూడా అటువంటి ప్రశ్న వేయలేదు. ఈయన ఒక్కడే వేశాడు. అప్పుడు అన్నాడు, వారసుడు అంటే ఆజ్ఞలు పాటించమన్నాడు. ఏ ఆజ్ఞలు పాటించమన్నాడు. అప్పుడేమన్నాడు? నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను పుట్టిన కాడి నుంచి మా అమ్మ పెంచున్నప్పటి వరకు కూడా ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నానంటూ ఉంటున్నాడు. ఓ వెరీ గుడ్. యేసయ్య అన్నాడు, వెరీ గుడ్. అంటే ఒకటి నీ కొదువుగా ఉందన్నాడు. ఏంటంటే నీ ఆస్తి అంతా అమ్మేసి వచ్చి నన్ను బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించమన్నాడు. నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే ఏం చేస్తాడు? దేవుని మీద ప్రేమ ఉంటే ఏం చేస్తాడు? దేవుడే మాట్లాడుతున్నాడు వచ్చి. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మొత్తం అన్నీ ఇచ్చేసే వచ్చేయాలి అసలు అని ఏమన్నాడు అప్పుడు? మిక్కిలి వ్యసనపడి. ఈ మాట అన్నందుకు వాడికి మిక్కిలి వ్యసనపడి అంటే వాడి నమ్మిక దేంతో ఉంది? తలకాయతో. వాడి నమ్మిక దేంతో ఉంది? తలకాయతో ఉంది, కానీ హృదయంలో లేదు.
ఈనాడు తలకాయ క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, హృదయ క్రైస్తవులు లేరు, హృదయానుసారులు లేరు. సౌలు కూడా తలకాయతో నమ్మాడు దేవుణ్ణి. దావీదు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాడు, నా హృదయానుసారుడు అంటూ ఉంటున్నాడు. అందుకునే ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? ఓ ఇశ్రాయేలు విను, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడని యెహోవా, అద్వితీయ దేవుడైన యెహోవా, నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి, సేవించాలి. మొట్టమొదటి ప్రేమించాలి, తర్వాత సేవించాలి. సేవించి ప్రేమించడం కాదు, రాంగ్. ప్రేమించి సేవించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుణ్ణి దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు ఈ లోకము మనకెందుకండి? ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ హృదయములో ఉంటే నీ టైంకి ఏది కావాలో అది తీసుకుని వస్తాడైనా. టైం ఆ కాలానుగుణంగా తీసుకుని ఉంటూ ఉంటాడు. దేవుని ప్రేమ నీలో ఉంటే నీ జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో, ఎప్పుడు నువ్వేం చదువుకోవాలో, ఎప్పుడు నీకు వివాహం అవ్వాలో, ఎప్పుడు నీకు ఉద్యోగం రావాలో, ఎప్పుడు నీకు పిల్లలు పుట్టాలో, ఎప్పుడు నీవు కుటుంబాన్ని కట్టుకోవాలో, ఎప్పుడు ఈ లోకములో నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో నిలవాలి, అన్నీ కూడా ఆయనకి తెలుసు. మనం ముందుగానే కంగారు పడుతూ ఉండం పడడానికి. పెళ్ళి అయిపోయిన 2 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే పాస్టర్ గారికి ఇది ఏంటంటే వస్తుంది. ఏంటి? పాస్టర్ గారు పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టలేదండి. ప్రార్థించి కొవ్వూరులో నేను సేవ చేస్తున్నట్టు కొత్త దినాల్లో నాకు దేవుడు 2 స్నేహితులు ఇచ్చాడు. ఒకళ్ళ పేరు బాబురావు, ఒకళ్ళ పేరు దుర్గారావు. మెషక్ అంటూ ఉంటాం. మెషక్ పెళ్ళి అయింది కానీ చాలా కాలం పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. చాలా కాలం పిల్లలు పుట్టలేదు. పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, ఇంచుమించు దగ్గర 15 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఆ మెషకండుడు, అన్నయ్య ఏంటంటే సుఖం ఏముంది అన్నయ్య, పిల్లలు లేరు అన్నయ్య, ఇంట్లో ఆనందం లేడు. ఆమె అన్నయ్య పిల్లలు లేరు అన్నయ్య, పిల్లల కోసం ప్రార్థన చేయండి అన్నయ్య. కానీ ప్రార్థనకు మాత్రం బాగా వస్తూ ఉండేవారు. అప్పుడు చెప్పాను, పిల్లలు పుడతారు, తొందర పడకండి. కొంతమంది తొందరగా ఇచ్చేస్తాడు, తామర తంపలాగా ఇచ్చేస్తాడు, అడగకుండా ఇచ్చేస్తాడు వాళ్ళకి. కొంతమంది అడగకుండా ఏం చేస్తాడు, తామరతను పులో బలం పుట్టేస్తూ ఉంటారు నిజండి వాళ్ళకి. మా ఊర్లో ఒక ఆమె 18 మంది పిల్లలకి అన్నది. మా ఊర్లో ఏమండి 18 మంది పిల్లలకి అన్నదండి. అలాగే కొంతమంది ఎంత అడిగినా సరే, ఎందుకు రేపు కానీ దేవుడిని సిద్ధపరచుకుండా లేదా? సిద్ధపరచుకున్నాడు. ఇస్సాకుని సిద్ధపరచుకున్నా లేదా? వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది ఎవరు? దేవుడే చేశాడు కదా. మరి ఎప్పటికి ఇచ్చాడు అనుకున్నావు? పెళ్ళైన 20 సంవత్సరాలకి ఇచ్చాడు కొడుకుని. ఎవరికే? ఇస్సాక్కి. పెళ్ళి 20 సంవత్సరాలు అయింది, పెళ్ళి అయ్యింది. కానీ పెళ్ళి 40 సంవత్సరాలు పెళ్ళి అయింది, 60 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టట్లేదు. ఎవరికి? ఇస్సాక్కి, యాకోబుకి. పిల్లలు పుట్టకపోతే వీళ్ళకి ఎలా ఉంటుంది పరిస్థితి? రాహేల్ అయితే కాళ్ళ పట్టుకుంది. రాహేల్ అయితే ఏం చేసింది? కాళ్ళ పట్టేసుకుంది. ఇస్సాకు యొక్క కొడుకు యొక్క కాళ్ళ పట్టుకుంది. యాకోబు కాళ్ళ పట్టుకున్నది. రాహేలు, నా పిల్లని ఇస్తావా, చావమంటావా? అప్పుడు దవడ మీద పటీల మీద ఒక లాగేయడమాట అండి. ఎవరి మీద? నేను దేవుడు అనుకున్నవాడి పిల్లలు ఇవ్వడానికి అని చెప్పేసి ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు రాహేల్ని. ఆలస్యం అవుతూ ఉంటుంది, తొందరపడవద్దు. పెద్దలు చెప్పగా విన్నాను, దైవజనులు చెప్పగా విన్నాను, తొందరపడితే ఇష్మాయేలు పుడతాడంట. ఏమండి? ఎదురు చూస్తే ఇస్సాకు పుడతాడు, తొందరపడితే ఇష్మాయేలు పుడుతూ ఉంటాడు. కాబట్టి మనకి ఏం కావాలి ఇక్కడ? నిరీక్షణ అనేది మనకు చాలా అవసరం. నిరీక్షణ అనేది మనకు చాలా అవసరం. అందుకొరకు మనము తలకాయతో కూడా ఆలోచన చేయవలసినది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ హృదయముతో దేవునితో కలిసి మనము ఆలోచన చేయవలసిన వారం ఉంటున్నాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాను చూడండి. త్వరగా సహాయం చేయండి.
మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నేనే చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్ముని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములను క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇప్పుడు హృదయంలో ఎవరు ఉండాలి? ప్రభువు ఉంటే. దేవుని బిడ్డలారా, ఎలాగుంటావంటే నువ్వు సింహాసనం కూర్చున్నట్టు ఉంటావు. ఏమీ లేకపోయినా, ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే ఎలాగుంటావు? సింహాసనం మీద కూర్చున్నట్టుగానే ఉంటూ ఉంటావు. అంత ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తూ ఉంటుంది. ఈ ధైర్యం ఎక్కడది? నీలో ఉన్నవాడు ఇస్తున్నటువంటి ధైర్యం. అందుకని యోహాన్ అంటూ ఉంటాడు, 1 యోహాను 4:4 అంటూ ఉంటాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు భయపడకండి. యేసు ప్రభు మన హృదయములో ఉంటే దేని గురించి చింతపడవలసిన లేదండి. ఎందుకంటే ఈ భూమి దాటిన తర్వాత నెక్స్ట్ ఉండేది మధ్యాకాశంలోని. హల్లెలూయా. చింతపడవద్దు, దిగులు పడవద్దు, విచారపడవద్దు. కీడులు కలిగిన, శోధనలు కలిగిన, కష్టాలు వచ్చినా, అనుకున్న పనులు జరగకపోయినా, అనుకున్నవి చేయకపోయినా, నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం లేకపోయినా దిగులు పడవద్దు. నువ్వు అనుకున్న పనులు నువ్వు అనుకున్నట్టుగా సాగలేదనుకోండి, మనం గతంలోకి వెళ్ళి అన్నీ తవ్వేసుకుంటాం. ఏమండి? విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు. మన చేతిలో ఉంటుంది, పారా పలుగు ఉంటుంది అంతే. ఆ పారా పలుగు పెట్టుకుని ఇంకా తవ్వుకోవడం. అప్పుడు ఇలా చేశాను, అప్పుడు ఇలాగేయండి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఆఖరికి పాతాళాన్ని కూడా తవ్వేస్తాం. మనం పాతాళలోకాన్ని కూడా తవ్వేస్తామండి. గతముని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు. గతాన్ని ఎప్పుడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. గత ప్రస్తుతం నేను ఏం చేయాలి? హల్లెలూయా. ప్రస్తుతం నేను ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లోంచి బయటకు రావాలంటే నేనేం చేయాలి? గట్టెక్కాలంటే నేను ఏం చేయాలి? దీంట్లోంచి గట్టెక్కించగలిగిన వాడు ఎవరంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు. దావీదు జీవితంలో అనేక సమస్యలకు వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గర దావీదు మొరపెట్టుకున్నాడు, అయ్యో ప్రభువా, నేను జిగడగల దొంగ ఊబులోనికి దిగిపోయి ఉన్నాను, ఎవరు నన్ను పైకి లేవనిస్తారు తండ్రి అని చెయ్యి అందిస్తూ ఉంటున్నాడు. అగాధమైన ఊబులో నుంచి పైకి లేవనెత్తగలిగినటువంటి వాడు ఎవడంటే దేవుడే. నీ సమస్యలోంచి లేవనెత్తగలిగిన వాడు దేవుడే. ఆయన్ను మీ హృదయములో ప్రతిష్ఠించుకోండి. హల్లెలూయా. ఆయన మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ఎవ్వరు దేని గురించి చింతించవద్దు. నేను చెబుతున్నా, బైబిల్ చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు, నేను చెప్పడం కాదు, దేవుడే చెబుతున్నాడు. దేని గురించి చింతించకు. ఉద్యోగం లేదని చింతించవద్దు, సరైన జీవనం లేదని చింతించవద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. హల్లెలూయా. నాకు మంచి ఉద్యోగం కావాలంటే ఆయన ఇస్తాడు. ఎవడా? తప్పనిసరిగా ఇప్పిస్తాడు ఆయన. ఏమండి? తప్పనిసరిగా ఏం చేస్తాడు? ఇప్పిస్తాడు. కానీ నీలో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. ప్రభు చిత్తం అంటే మేలు జరిగిన ప్రభువుని స్తుతించాలి, కీడు జరిగిన ప్రభువుని స్తుతించాలి. శోధన వచ్చినా ప్రభువుని స్తుతించాలి. దేవుడు పరిశోధిస్తున్నా సరే మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. అట్లా చేస్తున్నటువంటి వారి జీవితంలో దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద రక్షణ కాదు, వారి జీవితంలో బలమైన పరిశుద్ధమైన విశ్వాసము వాళ్ళ హృదయములో ప్రతిష్ఠితమైపోతూ ఉంటుంది. దాని ముందు ఈ లోకము శక్తులన్నీ కూడా సలాం చేయవలసిందే. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అటువంటి నిరీక్షణ కలిగిన వారముగా విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించుకోవలసిన వారమై ఉంటున్నామని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. విశ్వాసమును మాత్రం విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. రాబోతున్న దినాలలో ప్రభుత్వాలు వస్తున్నాయి. ప్రభుత్వాలు చకచకా మారిపోతూ ఉంటాయి. అనుకూలమైన ప్రభుత్వాలు వస్తాయి అనుకోవద్దు మీరు ఎప్పుడు కూడా. క్రైస్తవులకు, క్రీస్తుకు విరోధమైన ప్రభుత్వాలు ఈ భూమి మీదకి రాబోతూ ఉంటున్నాయి. క్రైస్తవులకు,
క్రీస్తుకు విరోధమైన ప్రభుత్వాలు ఈ భూమి మీదకి ఉంటున్నాయి, వస్తున్నాయి, వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు విశ్వాసమును కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిదా నీదా? దేవుడిది కాదా? ఏమండి? దేవుడిది కాదు, నీదే. ఆయన నీకు ఇచ్చాడు, ఒక బంగారు ఆభరణం ఇచ్చాడు. బంగారు, ఒక అమూల్యమైన, బంగారం కూడా కాదు, అమూల్యమైన ఆభరణం ఇచ్చాడు. దాన్ని కాపాడుకుంటావు లేకపోతే దాన్ని అమ్మేసుకుంటావు, అది నీ ఇష్టం. ఏశావుకు బంగారం ఒకటి అమూల్యమైన ఆభరణం ఇచ్చాడే లేదా? జ్యేష్ఠుడని ఆభరణం ఇచ్చాడు. ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. ప్రభువును ఆ బంగారు ఆభరణాన్ని సంపాదించుకొని చూశాడు సీమోను. డబ్బుతోటి దొరికిందా? దొరకలేదు. డబ్బుతో కొన్నామంటే దొరకలేదు. అమ్ముకుంటే మళ్ళీ తిరిగి రాడు. మన దేశంలో కోహినూరు వజ్రం పట్టిపోయారు. ఎక్కడుంది? లండన్ మ్యూజియంలో ఉంది. ఎక్కడుంది అది? తెచ్చుకుందామని ఎంత ప్రయత్నం చేసినా రాడు. అలాగనే దేవుడిచ్చిన ఈ ఆభరణాన్ని అమ్ముకుంటే మాత్రము, దేవుని బిడ్డలారా, ఎంత నష్టమండి. ఆనాడు ఏశావు భోజనం కొరకు అమ్మేసుకున్నాడు కదా. రాబోతున్న దినాల్లో క్రైస్తవులు తిండి గింజల కొరకు అమ్మేసుకుంటారు. రాబోయే దినాల్లో క్రైస్తవులు తిండి గింజల కొరకు అమ్మేసుకుంటారు. ముందుగానే చెబుతూ ఉంటున్నా, ఒకవేళ అటువంటి రాకడ దినాల్లో మనం ఉన్నట్లయితే తస్మాత్ జాగ్రత్త, ప్రాణము విడిచిపెట్టడానికైనా సిద్ధపడండి. కానీ ఈ ఆభరణమును, అమూల్యమైన ఆభరణం వదులుకోవడానికి ఇష్టపడకండి. అట్టి శాసనములు వస్తాయని ఎలా చెబుతున్నాడు? దానియేలు చరిత్రలో చెబుతూ ఉంటున్నాడు. అమ్మయ్య, ఇప్పటికి ల్యాండ్ అయ్యాను ఇక్కడికి. 2 నిమిషాలు చెప్తాను, ముగించేస్తాను. ఏమండి? అట్టి శాసనాలు మళ్ళీ భూమి మీదకి వస్తాయి. వచ్చినాయి కూడా. శాసనాలు చేస్తూ ఉంటున్నారు. ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభువు మీద భూరాజులు శాసనాలు చేస్తున్నారు. పరలోకమందున్నటువంటి మహారాజు ఆశీనుడైన నవ్వుతూ ఉన్నాడు. వీళ్ళందరూ చూసి, మీరు నా మీద శాసనాలు చేస్తారేట్రా? నేను సృష్టికర్తను, పంచభూతములు కలుగు చేసినటువంటి వాడిని, నా ప్రజల మీద నా మీద శాసనాలు చేస్తారు, మీరు ఓడిపోతారు, గెలవరు అన్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు శాసనం చేస్తూ ఉంటున్నారు. శాసనాలు ఏంటి? ఎవడో కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి వీలు లేడు. ఒకవేళ క్రైస్తవ్యాన్ని స్వీకరించాలంటే, మీరెవరైనా క్రైస్తవునిగా మీరు మారాలంటే 6 నెలల కిందట కలెక్టర్ గారు పర్మిషన్ పెట్టుకోవాలి. 6 నెలల ముందు పర్మిషన్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఎప్పుడు వస్తుందో తెలియదు, రాదో తెలియదు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? అక్కడి నుంచి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వస్తుంది. ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎక్కడికి వస్తుంది? విఆర్ఓ దగ్గరికి వస్తుంది. విఆర్ఓ దగ్గర నుంచి వస్తుంది సచివాలయంకి వస్తుంది. సచివాలయం ఎక్కడికి వస్తుంది? పాస్టర్ గారి దగ్గర. పాస్టర్ గారి దగ్గర ఎక్కడికి? అప్పుడు నీ దగ్గర వస్తుంది. ఈలోగా నువ్వు చస్తావు, బతుకుతావు. ఏమండి? ఇన్ని తిప్పలు పడి వేసుకుని నమ్ముకోవాలా? చూడండి వాడు హింస ఎలా పెడతాడు చూడండి. యేసు ప్రభు నమ్మంటే ఏంటి హింస? అరే, నిన్ను పుట్టించిన తండ్రిని, నిన్ను పెంచి పోషిస్తున్న తండ్రిని, నీ కొరకు పంచభూతములు ఫ్రీగా ఇచ్చినటువంటి తండ్రిని చేరుకోవడానికి ఇన్ని పర్మిషన్లు కావాలా? నో, మనకు అవసరం లేదు. ఉన్న చోటున యేసు ప్రభుని ప్రభుగా ఒప్పుకొని, మన పాప కర్మలన్నీ కూడా దేవుని దగ్గర విడిచిపెట్టి ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొంది, దేవుని బిడ్డలారా, రహస్యముగా క్రైస్తవ్యం విస్తరించిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఆకాశమునున్నవాడు నవ్వుతూ ఉంటాడు. ఇన్ని కఠినమైన పరీక్షలు వస్తూ ఉంటాయి. దానియేలు గ్రంథంలో కూడా దేవుని పరిస్థితులు ఎవరికి వచ్చినాయి? దానియేలుకు వచ్చినాయి. ఇట్టి శాసనం ఉన్నది. ఏ దేవుని దగ్గర మాట్లాడడానికి వీల్లేడు, ఏ దేవుడి దగ్గర మాట్లాడడానికి వీల్లేడు, ఏ విగ్రహం దగ్గర మాట్లాడడానికి వీల్లేడు. ఎవరికి ఏ మాటలు ఉన్నా సరే వాడు వచ్చి రాజుగారి దగ్గర మనవి చేసుకోవాలి. ఎవరి దగ్గర మనం చేసుకోవాలి? రాజుగారి దగ్గర మనం చేసుకోవాలి. ఈ ఆజ్ఞను మీరిన వాడు
సింహభూమిలో వేయబడతాడు, ప్రాణముతోనే సింహముల గుహలో వేయబడతాడని చెప్పేసి శాసనము తయారు చేశారు. అటువంటి పరిస్థితుల్లో దానియేలు ఏం చేస్తున్నాడు? ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను, ఎంత చక్కగా తెలుసుకొనుటను అతని ఇంటికి వెళ్ళి, ఒకవేళ అదే శాసనం మన యొక్క భారతదేశానికి వచ్చిందనుకోండి వస్తుంది, నిజం చేతున వస్తుంది. డ్యామ్ షూర్, 100%, 100కి 1000% షూర్ వస్తుంది, రావాలి కూడా. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా చర్చికి వెళ్ళినట్టయితే, ఇంట్లో ప్రార్థన చేసిన చర్చికి వెళ్ళిన, చేత్తో బైబిల్ పట్టుకున్న వాడికి శిరచ్ఛేదనం చేయబడునని శాసనం వచ్చిందనుకోండి, లేకపోతే సింహములకు ఎరగా వేయబడతాడని శాసనం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు తలకాయ క్రైస్తవులందరూ ఎక్కడుంటారు? అక్కడే ఉంటూ ఉంటారు. తలకాయ క్రైస్తవులందరూ కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు. కానీ దానియేలు లాంటి వాళ్ళు ఉంటారని కొంతమంది ఉండోయి. దానియేలు లాంటి వాళ్ళు చిన్న పిల్లలతో సహా ఉంటారు. దానియేలు లాంటి వాళ్ళు వేస్తావా? వేసేసుకో. సింహాలకి వేస్తావా? అగ్నికి ఆహుతి చేస్తావా? చిరచ్ఛేదనం చేస్తావా? జైలు వేస్తావా? వేసుకో. కానీ ప్రభువును మాత్రము విడిచిపెట్టాము. చావు ఇయ్యాలి కదా, రేపైనా రావాల్సిందే. ఏదో రకంగా చావాల్సిందే కదా ఈ భూమి మీద. రోగంతో చావచ్చు, యాక్సిడెంట్తో చావచ్చు, లేకపోతే పరిస్థితులు బాగోక చచ్చిపోవచ్చు. చావు అనేది ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది, రేపు కాబట్టి ఎల్లుండైనా వస్తుంది, ఎల్లుండి కాకపోతే వచ్చే సంవత్సరమైనా వస్తుంది. చావు అనేది మన జీవితంలో పుట్టిన ప్రతివాడు గిట్టక మానాడు. పుట్టిన ప్రతివాడు చచ్చిపోవాల్సిందే, చావడానికి పుట్టాడు. చావు ఎలాగైనా వస్తుంది కాబట్టి ఏం చేస్తాం? ఆ చావేడు ఇక్కడ చనిపోతే మధ్యాకాశంలోకి వెళ్తాను రావు. హల్లెలూయా. కాబట్టి ఇట్టి శాసనాలు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ఒప్పుకోవడానికి వీల్లేదంతే. తెలిసి కూడా రోజుకెళ్ళి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే దానియేలుని చంపేద్దామని వాళ్ళకి దానియేలుని వాళ్ళు చంపేద్దామని కుట్ర. ఎవరు? ఆ నెబుకద్నెజరు కాలంలో. అయినప్పటికీ కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? రాజుగారి దగ్గర దొరికేశాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, హో అని చెప్పేసి రాజుగారికి సమాచారం అందించారు. తీసుకురా అని చెప్పి అన్నాడు, తీసుకొచ్చాడు. నిజమా అంటాను, నిజమే. అయితే గుహలో వేసేయమన్నాడు. అంతే, గుహలో వేసేయమన్నాడు. వేసేసారు లేదా? అప్పుడు దిగొచ్చాడు యేసయ్య. గుహలోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు యేసయ్య? గుహ ముంగట్లోకి వెళ్ళినప్పుడు రాలేదు ఆయన. గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత సింహముల దగ్గరకు వస్తున్నప్పుడు యేసయ్య అక్కడ దేవుని దూత దిగి వచ్చేసాడు. అక్కడికి సింహముల నోళ్ళని ఏం చేశాడు? మూసివేశాడు. అగ్ని గుండములోనికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు దేవుడు వాళ్ళు 4వ వాడుగా కనబడుతూ అగ్నిగుండములో కనబడుతూ ఉంటున్నాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళ, మన జీవితంలో ఇటువంటి శాసనాలు వస్తాయి. ఈ మాటలు మీకు నేర్చుకోవాలి, మీ పిల్లలు కూడా నేర్పాలి. ఎందుకు చెప్తాను ఈ మాటలు? నాకు బైబిల్ జ్ఞానం తెలిసిపోయింది చోహో అని చెప్పండి అనుకున్నారు. కాదు, మీరు నేర్చుకోవాలి, మీ పిల్లలకి అదిని నేర్పాలి. అందుకొరకు నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. ఇట్టి శాసనాలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్లో రెడీ అయిపోయింది. కొన్ని రాష్ట్రాలు మన భారతదేశం కొన్ని రాష్ట్రాల్లో కూడా వచ్చేసినాయి, చట్టాలు వచ్చేసినాయి. అటు త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. అయినా సరే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుని విడిచిపెట్టడానికి వీల్లేడు. తాయిలాలు కూడా విడిచిపెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తాయిలాలకి యేసుప్రభుని విడిచిపెడితే నీకు ఉద్యోగం ఇస్తానంటారు. ఇప్పుడు ఏం చేస్తావు? ఉద్యోగం కావాలా? యేసుప్రభు కావాలా? ఇంట్లో పరిస్థితులు బాగలేడు, ఇంట్లో పిల్లల పరిస్థితి బాగలేడు, జీవన పరిస్థితి బాగలేడు. ఉద్యోగం ఇస్తాను ఎరబెట్టారు, యేసుప్రభు విడిచిపెడితే ఇస్తానన్నారు. ఇప్పుడు ఏం చేస్తావు? ఎటువంటి పరీక్షలండి? దేవుడు అటు బ్రతకనివ్వడు, ఇటు చావనివ్వడు. నీ నిర్ణయం ఏంటి?
ఒక పక్కన దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు, ఒక పక్కన దుష్టుడేమో పరీక్షలు పెడుతూ ఉంటాడు. చావాలా బ్రతకాలా? దేవుని బిడ్డ తన ప్రాణమును కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని మరలా దక్కించుకుంటూ ఉంటాడు. ఈ వాక్యం కిందకి రావాలి. ఈ వాక్యం కిందకి ఏం చేయాలి? మనం రావాలి. ప్రతి పరిస్థితిని కూడా మనం అనుకూలంగా మలుచుకోవాలి. హల్లెలూయా. ప్రతి పరిస్థితిని మనం ఏం చేయాలి? అనుకూలముగా మనం మలుచుకోవాలి. నీకు అనుకూలంగా మలుచుకోవాలి, దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. సండే స్కూల్ పిల్లల దగ్గర చెప్తారు ఈ మాట. మీరు చెప్పారో నాకు తెలియదు, నేను చెప్పే ఉంటారు అనుకుంటున్నాను. నేను సండే స్కూల్ టీచరు చిన్నపిల్లలకి సండే స్కూల్ చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉన్నప్పుడు ఒక పదం ఇస్తాడు. ఆ పదం ఎక్కడుందో చెప్పు అంటాడు. ఆ వాక్యం ఎక్కడుందో చెప్పమంటూ ఉంటాడు. ఏమండి? అబద్ధము, అబద్ధ సాక్ష్యం అంటూ ఉంటాడు. ఎక్కడుంది పదం? బైబిల్లో ఉంది. అబద్ధ సాక్ష్యం గురించి పదాజ్ఞలు ఏముంది? ధర్మశాస్త్రంలో ఉన్నది, నిర్గమకాండంలో. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదని ఉంది కదా. అబద్ధ సాక్ష్యం అంటే ఆ సండే స్కూల్ పిల్లల్ని అడుగుతూ ఉంటాడు. అబద్ధ సాక్ష్యం అంటే పలానా, అబద్ధ సాక్ష్యం అంటే నిర్గమకాండం ఉన్నాడు, లేదా ఆ వాక్యం అంటే పలానా వాక్యం చెబుతూ ఉంటాడు. అలాగే నరహత్య ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉంది. వాక్యం ఫలానా వాక్యం చెబుతూ ఉంటాడు. ఇలా ప్రశ్నలు వేసుకుంటూ చెప్తాడు. వాక్యం చెప్తాడు. ఒక మాట ఇస్తాడు, ఆ మాటకు వాక్యము చెబుతూ ఉంటారు. అలాగే వాక్యం ఇస్తున్నప్పుడు కూడా ఇంకొక మాట అన్నాడు, పిల్లి తోక. పిల్లి తోక వాక్యం ఎక్కడుంది అంటే కింద ఉన్నటువంటి పిల్లలు మీ నాయక మొక్కలా చూస్తున్నారు, వాళ్ళ నాయకు అలాగే చూస్తుంటారు. ఆ సండే స్కూల్ టీచర్ గారు కూడా అలాగే చూస్తూ ఉంటారు. పిల్లి తోక ఏంటండి? ఇప్పుడు దాన్ని మనం అనుకూలంగా మలుచుకోవాలి. ఎలా ఆలోచన చేయండి. ఈ మాట చెప్పి కొన్ని ముందుకు వెళ్తాను, ఇలాగ ఆలోచన చేయండి. సండే స్కూల్ టీచరు ఇటువంటి మాటలు చెబుతూ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి సందర్భాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకోవడం కాదు, దేవునికి అనుకూలంగా మలచాలి. హల్లెలూయా. నీ జీవితంలో కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, దాన్ని ఎలా మలుచుకోవాలి? నువ్వు అనుకూలంగా మలుచుకోవాలి, దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. ఈ సమయంలో దేవునికి అనుకూలంగా ఉంటే నాకు మంచిదా, లేకపోతే నా యొక్క శక్తి మీద, నా జ్ఞానం మీద, నా తలంపు, నా యొక్క జీవితం మీద ఆధారపడితే మంచిదా? అనుకూలంగా మలుచుకున్నప్పుడు నా శక్తి లేడు, నా తలంపులు పనిచేయవు, ఈ సమయంలో దేవుడు నాకు సహాయం చేయాలని ఎలాగైతే నీ సమయాన్ని దేవునికి అనుకూలంగా, నీకు అనుకూలంగా మలుచుకుంటావు దేవుడిని, అలాగే ప్రతి సందర్భాన్ని కూడా ఏం చేయాలి? నీ జీవితానికి అనుకూలంగా మలుచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, పిల్లి తోక. యేసు నేను ఎంత టైం, రోజంతా టైం ఇచ్చాను చెప్పలేదు. నువ్వు తోక ఉండు కానీ, పిల్లి తోక అన్నాను కానీ తోక రెండింటి. అందులో ఒక అమ్మాయి, తెలివైన అమ్మాయి ఉంది. ఏంటి తెలివైన అమ్మాయి అంటే తెలుసా? దేవుడు జతపరిచిన వాటిని మనుషుడు వేరు చేయకూడదు. అంటే పిల్లిని తోకని దేవుడు జతపరిచాడా లేదా? వేరు చేయొచ్చా? ఎంత అనుకూలంగా పరిచింది, ఎంత చక్కటి సమాధానం. అంటే తనకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మలుచుకొని దేవుడు జత చేసిన వాటిని మనుషుడు, అంటే పిల్లుగుడి తోకడి వేరు చేయడానికి వీలు లేదు. రెండు ఉండవలసింది. అలా ప్రతిదాన్ని అనుకూలంగా మలుచుకోవడం నేర్చుకోవాలి. కష్టాన్ని కూడా అనుకూలంగా మలుచుకోవడం నేర్చుకోవాలి. నిందను కూడా అనుకూలంగా మలుచుకోవడానికి నేర్చుకోవాలి. బాధను కూడా అనుకూలంగా మలుచుకోవడానికి నేర్చుకోవాలి. ఎవరు నేర్పుతారు సార్ పాస్టర్ గారు అంటే? యేసేపు నేర్పుతాడు, దానియేలు నేర్పుతాడు, మొర్దెకై నేర్పుతాడు, ఎస్తేరు నేర్పుతుంది, దావీదు నేర్పుతాడు. చేతిలో కర్ర లేదు, ఏమీ లేదు, ఈటి లేదు, ఏమీ లేదు, రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు అనుకూలంగా మలుచుకున్నాడు. హల్లెలూయా. రాళ్ళు అనుకూలంగా మలుచుకుని శత్రువుని ఏం చేశాడు? జయించాడండి. పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్నటువంటి వాడే జ్ఞానము కలిగిన వాడు. తెలివైన వాడు కాదు, జ్ఞానము కలిగిన వాడు.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి పరిస్థితుల్లో కూడా మన స్థితిగతులను అనుకూలంగా మలుచుకోవడానికి మనం అహర్నిశలు పనిచేస్తూ ఉండాలి. రాబోతున్న దినాలు భయంకరమైన దినాలు రాబోతున్నాయి కాబట్టి పరిస్థితులు మనం ఏం చేయాలి? ఏంటి? పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్నాడు దానియేలు సింహబోనులో దేవుని చేత. ఎవరైతే అనుకూలంగా పరిస్థితులను మార్చుకుంటారో వాడికి దేవుడు సహకారం అవుతూ ఉంటాడు. హల్లెలూయా. వారికి దేవుడు సహకారం అవుతాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తానంటాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళినా వస్తానంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా వస్తానంటూ ఉంటాడు. ఏ పరిస్థితుల్లో కూడా వెళ్ళినా సరే నీతో ఉన్నాను భయపడకంటూ ఉంటాడు ఆయన. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి శాసనాల మధ్య దావీదు తన యొక్క భక్తిని కాపాడుకున్నాడు. ఈ భూమి మీద మనం ఎందుకొరకంటే మధ్యాకాశంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? మనం మధ్యాకాశంలోకి వెళ్ళాలి. మధ్యాకాశంలో ఎక్కడ రావాలి? భూమి మీదకి రావాలి. భూమి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? శాశ్వతంగా ఇవన్నీ కూడా విడిచిపెట్టి, మధ్యాకాశాన్ని విడిచిపెట్టి, భూలోకాన్ని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి శాశ్వతమైన మహిమలోకానికి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకొరకు దేవుడు మనందరినీ సిద్ధపరిచి, బలపరిచి, హృదయాలు తెరిచి, కన్నులు తెరిచి దేవుడు మనందరినీ తన జ్ఞానముతో నింపునుగాక. దేవుడి మాటలు మనం వినుకులు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.